పిల్లోడా, ఏం రా పొద్దున్నే గాల్లో లెక్కలేస్తున్నావు? ఏం చేస్తున్నావురా పనికి పోకుండా? అయ్యో ఊరికే ఉండు నాన్న, నేను లెక్కలు వేసుకుంటున్నా. నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. నా ఫ్రెండ్ని అప్పు అడిగినాను, 5 lakhs అప్పిస్తా అన్నాడు. ఇంకొకరిని 2 lakhs అడిగినాను, 7 lakhs అవుతుంది. ఇంకా 3 lakhs కావాలి, ఎలాగా అని ఆలోచిస్తాను. రే ఏంట్రా, అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తావా? ఎవడరా నీకు ఎదవ ఐడియా ఇచ్చింది? మళ్ళీ అందులో నన్నే 3 లక్షలు అప్పు అడుగుతావా? ఎంత ధైర్యం నీకు? అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేసావో 2 కాళ్ళు చేతులు ఎరుకొట్టి మూలు కూర్చోబెడతా. ఎట్లా గవర్నమెంట్ హ్యాండిక్యాప్స్కి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తుంది, దాంతో బతికేసు. అప్పుతో బిజినెస్ స్టార్ట్ చేసావంటే నీ జీవితం కాదు, కుటుంబమే అడుక్కొని తినాల్సి వస్తుంది. జాగ్రత్త, ఆ ఆలోచన ఫస్ట్ వదిలేయి. నాన్న, నేను బిజినెస్ చేయడం మీకు అందరికి ఇష్టం లేదు, అందుకే ఇలాగే చెప్తావు నువ్వు. చూడు, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తా ఉన్నాడు డబ్బులు తీయడానికి. ఉండు, నేను కాల్ చేసి నీకు చెప్తాను కావాలంటే. నాన్న స్విచ్ ఆఫ్ నాన్న, ఫోన్ ఉంది. డబ్బులు ఇస్తాను, ఇప్పుడు అకౌంట్కి వేస్తాను. స్విచ్ ఆఫ్ చేసినాను నాన్న. బిజినెస్ స్టార్ట్ చేయకూడదురా. రేపు పొద్దున్న లాస్ వస్తే వాళ్ళందరూ వచ్చి నీ ఇంటి మీద వచ్చి కూర్చుంటారా? అట్లా చేయకుండా నువ్వు సంపాదించిన దాంట్లో జమ చేసి సేవ్ చేసిన తర్వాత ఆ డబ్బుతో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయరా. అప్పుడు నీకు అనుభవం వస్తుంది, బిజినెస్ ముందుకు పోతుంది. అవునన్నా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మన డబ్బుతోనే మనం చేయాలి.